ప్రపంచ దేశాలు మానవత్వంతో ఆశ్రయమిస్తే బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళు చివరికి ఆ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళ మహిళల జోలికి వెళ్ళి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నటువంటి సంఘటనలతో వివిధ దేశాల్లో, యూరప్ దేశాల్లో ఇప్పుడు క్రమంగా ఆగ్రహావేశాలు పెళ్ళుబుకుతున్నాయి. అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు, శరణార్థుల్ని పంపించేయమంటున్నారు. అట్లా పంపిస్తామనేటటువంటి ప్రభుత్వాలకు ఓట్లేస్తున్నటువంటి పరిస్థితి. అట్లా ఇటలీలో మెలోనీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టోటల్ రిపోర్ట్ బయటకు తీస్తే రేపులకు సంబంధించినటువంటి రిపోర్టు సంచలనం సృష్టిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు 15% కేసులు వాళ్లేనట. మాగ్రెబ్, అల్జీరియా, మొరాకో, టునీషియా వీటి నుండి వచ్చినటువంటి వాళ్ళు 14% అత్యాచారాలు వాళ్ళట చేసింది. సబ్షరాన్ ఆఫ్రికా ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళు 12%, రొమానియన్, బల్గేరియా నుండి వచ్చిన వాళ్ళు 4%, యూరోపియన్ దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు అలాంటి తప్పుడు పనులకు పాల్పడుతుంది 2.5%, ఉక్రెయిన్ నుండి వచ్చిన వాళ్ళు 1.5%, ఏషియా నుండి వచ్చినటువంటి వాళ్ళు 1%. టోటల్గా ఈ వ్యవహారం మీద పెను సంచలనమైంది. శరణార్థులుగా ఆయా దేశాల నుండి వచ్చి చివరికి అక్కడ ఉన్నటువంటి మహిళల మీదనే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి వేళ అక్కడున్న ప్రజలు వాళ్ళందరినీ తిప్పి పంపాలి అన్నటువంటి డిమాండ్ అయితే చేస్తున్నారు.